హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చూడండి, టైమ్ అండ్ వర్క్ బేసిక్ కాన్సెప్ట్ ఎవరైనా చూడకపోతే అది చూడండి ఫ్రెండ్స్. టైమ్ అండ్ వర్క్ ఎవరైనా చూడకపోతే అది చూడండి. దాని మీదే ఆధారపడి మనకు సేమ్ పైప్ అండ్ సిస్టమ్స్ ఉంటుంది. ఏముంటుంది? పైప్ అండ్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా సేమ్ మనం అక్కడ ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేస్తాము. మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇక్కడ పైప్ అండ్ సిస్టమ్స్లో టోటల్ వర్క్ అంటే ఏంటంటే కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ అవుతుంది. ఏమవుతుంది? కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ అవుతుంది. కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఆర్ ఫిల్లింగ్ కెపాసిటీ ఆఫ్ 2 పైప్స్ ఆర్ 3 పైప్స్ ఎన్ని ఇస్తే అవి. ఇక్కడ టోటల్ వర్క్ ఏంటండి, ఏదైతే ట్యాంక్ యొక్క కెపాసిటీ ఉంటుందో దానిని మనము టోటల్ వర్క్ అనేసి అయితే చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఎఫిషియన్సీ అంటే మన ఇంజనీరింగ్ టర్మినాలజీలో ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఇక్కడ ఏంటంటే మొత్తం వర్క్ కొన్ని గంటల్లో చేస్తే ఒక గంటలో ఎంత వర్క్ చేస్తాడు అంటే, ఒక పైపు మొత్తం ఒక ట్యాంక్ కెపాసిటీ 60 గంటలు అయితే ఒక పైపు 20 గంటల్లో పనిచేసి ఫిల్ చేస్తానంటుంది. అంటే ఒక గంటలో ఎంత వర్క్ చేస్తుందని చెప్పడాన్ని ఇక్కడ సామర్థ్యం అంటాము. టైం అంటే ఏంటంటే ఒక పైపు ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే ఎంత టైంలో డ్రైన్ చేస్తుంది, మొత్తం లాగేస్తుంది వాటర్ అని చెప్పడాన్ని ఏమంటామంటే టైం అనేసి చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూడండి, మన దగ్గర 100 టమాటాలు ఉన్నాయి. 100 టమాటాలు కోయడానికి 2 మనుషులు ఉన్నారు, ఏబి అనేటోళ్ళు. ఒకడేంటో గంటకు 30 టమాటాలు కోస్తున్నాడు, ఇంకొకడు 20 టమాటాలు కోస్తున్నాడు. అయితే ఒక్క గంటలో ఎన్ని టమాటాలు కోస్తాడు అని చెప్తే, ఓకేనా, ఇతను మొత్తం 100 టమాటాలని ఎన్ని గంటలు? 30 గంటల్లో చేస్తానంటున్నాడు. అంటే ఒక్క గంటలో ఎన్ని టమాటాలు కోస్తాడంటే 100/30, 003 అంటే 3 3 9, 1/3 ఇన్ని టమాటాలు కోస్తాడని చెప్తున్నాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా చేస్తాం ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, పైప్ అండ్ సిస్టంలో బేసికల్గా మనకు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ ఒక 1 or 2 పైప్స్ ఫిల్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఒక పైప్ అయితే లీకేజ్. మనం చూడండి, వెనకటి కాలంలో ఏమేంటంటే మన ఊళ్ళలో పంపులు ఉండేవి. ఆ పంపులు కొట్టేసుకొని మన ఇంట్లో గాబు అనేది ఉండేది. ట్యాంక్ అంటాం దాన్నే మనం, గాబు అనేసి ఉండేది. దీన్ని మనం వాటర్ ఫిల్ చేస్తూ ఉండేటోళ్ళం. అయితే కింద లీక్ ఆడోకాడ ఉంటే ఈ వాటర్ ఏమవుతుంది? డ్రైన్ అవుతూ ఉంటుంది. ఓకే, మనం ఫిల్ చేస్తూ ఉంటున్నాము, ఇది డ్రైన్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమంటున్నాడంటే ఈ డ్రైన్ చేస్తే ఎంతసేపట్లో టోటల్ వాటర్ను బయటికి లాగుతుంది అనే దాని మీద క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా? ఇది టోటల్గా పైప్స్ అండ్ సిస్టమ్ క్వశ్చన్స్. అలాగే ఇది మీరు ఫిల్ చేస్తారు, అలాగే మీ నాన్నగారు కొన్ని అంటే మీరు మీ నాన్నగారు ఇద్దరు కలిసి ఫిల్ చేశారనుకోండి, కింద లీకు డ్రైన్ చేస్తుంది. మీరిద్దరు ఏబి అనుకోండి, ఇది సి అనేసి ఇస్తూ ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని ఎంత విధంగా సింపుల్గా మనం సాల్వ్ చేస్తామనేది ఇందులో ఈ సెషన్లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇది సేమ్ పైప్ అండ్ సిస్టమ్సే. ఇందులో టైమ్ అండ్ వర్కే. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండరు. టైమ్ అండ్ వర్క్ మీకు వస్తే ఇది చాలా ఈజీ అండి. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. చూడండి, పైప్ ఏ అండ్ పైప్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours and 6 hours రెస్పెక్టివ్లీ. పైప్ సి కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 12 hours. చూడండి, మీరు మీ నాన్న ఇద్దరు కలిసి ఒక తొట్టిని ఫిల్ చేస్తున్నారు. మీరు మీ నాన్న ఇద్దరు కలిసి, అంటే ఏ బి పంపులో నుంచి వాటర్ కొట్టుకొని వచ్చి ఈ గాబు అంటే మనకు ట్యాంక్ అనుకోండి, ఈ గాబుని మీరు ఫిల్ చేస్తున్నారు. అయితే పైప్ సి ఏమంటున్నాడంటే మీ గాబు చాలా ఓల్డ్ది, అదేమవుతుంది? లీక్ అవుతుంది. అది లీక్ అవుతూ ఉంది. ఇది మీరు 5 గంటలు 6 గంటల్లో ఫిల్ చేస్తుంటే పైప్ సి 12 గంటల్లో ఆ గాబుని ఎంటీ చేస్తుంది అంటున్నాడు. పైప్ సి కెన్ ఎంటీ ఇన్ 12 hours. అంటే ఇది మీరు మీ నాన్న 5 గంటలు 6 గంటలు అనేది ఎస్టిమేట్ చేస్తున్నారు. అంటే మీరు ఎంతసేపట్లో ఈ గాబుని నింపగలరనే ఎస్టిమేషన్ మాత్రమే చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే సి కూడా కెన్ అంటున్నాడు. చూడండి, ఇతను కూడా 12 గంటల్లో ఎంటీ చేస్తాడనే ఎస్టిమేషన్ మాత్రమే చెప్పారు. కానీ ఎంతసేపట్లో ఈ ట్యాంక్ నిండుతుంది అనేది, ఈ గాబు నిండుతుంది అనేది ఎవరికి కూడా తెలియదు. ఇఫ్ ఆల్ 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్, అన్ని పైపులు ఒకేసారి ఓపెన్ చేస్తే, అంటే ఇది సి కూడా లీక్ను కూడా, ఓకేనా, అంటే మీరు మీ నాన్న ఇద్దరు కలిసి పోస్తున్నారు నీళ్ళు. అలాగే సి కూడా ఏం చేస్తుంది? అదేవిధంగా మీరు పోసినప్పుడు నుంచి ఇది కింద ఉందనుకోండి హోలు, ఇది వాటర్ డ్రైన్ అవుతూనే ఉంది. అది చెప్తున్నాడు. 3 పైపులు కూడా ఓపెన్ ఒకేసారి చేస్తే దెన్ ది ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్.
మీరు పోస్తూనే ఉన్నారు, ఇతను ఎంటీ చేస్తూనే ఉన్నాడు. అయితే ట్యాంక్ ఎన్ని గంటల్లో ఫిల్ అవుతుంది ఇదే విధంగా చేస్తే? ఇది మన క్వశ్చన్. చూడండి, ఎప్పుడైనా సరే నింపే పైపుల్ని ప్లస్గా తీసుకోవాలి. అంటే వీళ్ళు చేసేది పాజిటివ్ వర్క్ అనేది, అంటే లీక్ని నెగిటివ్ అనేసి చెప్పేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? లీక్ ఏదైతే ఉందో ఆ వర్క్ని నెగిటివ్ వర్క్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఏ మనకి ఎన్ని గంటల్లో ఫిల్ చేస్తాడని చెప్పారు? 5 hours. బి మనకు 6 hours. అలాగే సి ఎన్ని గంటల్లో డ్రైన్ చేస్తున్నాడు అంటే 12 గంటలు. ఇతనికి ఎక్కువ పడుతుంది, అంటే లీకు కొంచెమే ఉందని అర్థం. అంటే ఈ తొట్లో లీకు కొంచెమే ఉందని అర్థం, కాబట్టి ఈయనకి 12 గంటలు పడుతుంది. సో ఇక్కడ వీళ్ళు 5 గంటల్లో చేస్తారు, 6 గంటల్లో చేస్తారనే తెలుసు, కానీ ఎన్ని గంటల్లో ఆ పని పూర్తవుతుందనేది తెలియదు. ఆ పనిని మనం ఏమంటామంటే టోటల్ వర్క్ అంటాము. ఆ టోటల్ వర్క్ ఎలా కనుక్కోవాలంటే ఈ అన్ని గంటలు ఇచ్చాడు కదా, ఈ గంటలన్నిట్లో కూడా పెద్దది ఏదో తీసుకోండి, 12. ఇది 12 5 60. చూడండి, బిగ్ నెంబర్తో ఎప్పుడు కూడా మిగతాయి ఉన్నాయి కదా, ఈ రెండు కూడా డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. డివైడ్ కాకపోతే మనం ఏం చేయాలి? 12 1 12, 12 2 24, 24 5తో పోతుందా? పోదు. మళ్ళా చూడండి, 12 3 36, 5తో పోతుందా? పోదు. 6తో పోతుంది. అలాగే 5 12 12 4 48, 5తో పోతుందా? పోదు. 6తో పోతుంది. సో మళ్ళీ ఇంకోటి తీసుకోండి, 12 5 60. సో 5తో పోతుందా అంటే పోతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? 16 తీసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ డివైడ్ అయ్యేటట్టు, అంటే ఇదే పని చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడా ఆ పనిని చేయగలుగుతాయి అనే దాన్ని మనం తెలుసుకుంటున్నాం అంతే. కాబట్టి మనం ఫ్లెక్సిబుల్గా 60 అనేది తీసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనకి ఎఫిషియన్సీ ఎలా వస్తుందంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 60 డివైడెడ్ బై 5. ఇతను ఏది అవుట్పుట్ మొత్తం ఎంత, మనం చేసే పని మొత్తం ఎంత? 60. ఇతను ఎన్ని గంటలు చేస్తానంటున్నాడు? 5 గంటలు. 5 12 60, అంటే ఇతని సామర్థ్యం ఎంత? మొత్తం 60 లీటర్ల వాటరు ఇతను గాబులో పోస్తున్నాడు. అంటే ఒక్క గంటలో ఇతను 5 గంటలు పోస్తున్నాడు అంటున్నాడు. అంటే 5 గంటలు పోస్తాను అంటున్నాడు, అంటే 5 లీటర్లు పోస్తాను అంటున్నాడు. ఒక్క గంటలో ఎన్ని లీటర్లు పోస్తాడంటే 12 లీటర్లు పోస్తున్నాడు. ఓకేనా? అలాగే 5 గంటలు పని చేస్తే 12 లీటర్ను 12 5 ఎంత? 60 సరిపోతుంది. ఆ విధంగా మనం ఇక్కడ తీసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం, చూడండి. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ చూద్దాం. బి యొక్క ఎఫిషియన్సీ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బి చూడండి, బి మొత్తం పోయాల్సిన లీటర్లు 60 ఉన్నాయి. అంటే అతను ఎన్ని గంటలు? 6 గంటలు చేస్తాను అంటున్నాడు. అలాగే ఒక్క గంటలో ఎన్ని లీటర్లు పోస్తాడంటే 10 లీటర్లు పోస్తాడు. ఎన్ని లీటర్లు పోస్తాడు? 10 లీటర్లు పోస్తాడు. అలాగే చూడండి, సీకి కూడా చూద్దాం. అలాగే సీకి కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం చేసే పని అంటే 60 లీటర్లు పోయాలి. ఇతను ఏమంటున్నాడు? 12 లీటర్లే పోస్తాను అంటున్నాడు. అంటే ఒక గంటలో ఎన్ని లీటర్లు పోస్తాడు అనేది చూద్దాం. చూడండి, 12 5 60, అంటే ఒక గంటలో 5 లీటర్లు పోస్తాడు. 5 లీటర్ల చొప్పున 12 గంటలు పోస్తాడు. మొత్తం 60 లీటర్లు పోసేస్తారు. సో ఈ విధంగా మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలండి ఎఫిషియన్సీని. ఓకేనా? ఈ విధంగా మనం ఫస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో ఎఫిషియన్సీ వచ్చిన తర్వాత మనకు అడిగింది ఏంటంటే అన్ని పైపులు కూడా ఒకేసారి ఓపెన్ అయ్యాయి. మనకి ఇక్కడ ఏంటి? అన్ని పైపులు కూడా ఒకేసారి ఓపెన్ అయ్యాయి. అంటే ఏ ప్లస్ బి ఈ రెండు ఏం చేస్తున్నాయి? నీళ్లు పోస్తున్నాయి. సి ఏం చేస్తుంది? నీళ్లు తీసేస్తుంది. సో ఎవరైతే నీళ్లు పోస్తున్నారో వాళ్ళు పాజిటివ్ వర్క్గా కన్సిడర్ చేయాలి. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఒక గంటకు ఏ 12 లీటర్లను, బి 10 లీటర్లను పోస్తున్నాడు. అంటే ఒక గంటలో వీళ్ళిద్దరు కలిపి 22 లీటర్లని ఫిల్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే సి ఏం చేస్తున్నాడు? ఒక గంటలో 5 లీటర్లను బయటికి తీస్తున్నాడు. వీళ్ళు ఇద్దరు కలిపి 22 లీటర్లు ఫిల్ చేస్తుంటే సి 5 లీటర్లను బయటికి తీస్తున్నాడు. సో మనం నిజంగా ఒక గంటకు ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తున్నాం అంటే 22 - 5. ఎందుకంటే మనం ఒక గంటకు ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తున్నాం అంటే 17 లీటర్లు మాత్రమే మనం ఫిల్ చేస్తున్నామని అర్థం. ఎన్ని లీటర్లు? 17 లీటర్లు. ఈ 17 లీటర్లని ఎలా చెప్తున్నానంటే ఏ అండ్ బి ఇద్దరు కలిపితే 22 లీటర్లే పోస్తున్నారు ఒక గంటకి. అలాగే సి ఏం చేస్తున్నాడు? 5 లీటర్లను తీసేస్తున్నాడు. అంటే మనం ఫిల్ చేస్తుంటే ఎంత ఫిల్ చేయగలుగుతాం? 17 లీటర్లు మాత్రమే ఫిల్ చేయగలుగుతాం. అలాగా మనం మొత్తం ఎన్ని లీటర్లు ఫిల్ చేయాలి అంటే 60 లీటర్స్ ఫిల్ చేయాలి. చూడండి, 60 లీటర్లు మనం ఫిల్ చేయాలి. మనం జనరల్గా ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తున్నాం? 17 లీటర్లు మాత్రమే ఫిల్ చేస్తున్నాం. ఎంతసేపు పడుతుంది? టైం ఎంత పడుతుంది? ఇదేగా అడిగింది మనకు. సో మన ఫార్ములా నుంచి కూడా అదే వస్తుంది. టైం ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. మనం ఇండైరెక్ట్ చేసింది అదే. కాకపోతే మీకు ఇక్కడ నేను ఏం చెప్పానంటే మార్చేసుకుంటూ వచ్చాను. ఏం చేసుకుంటూ వచ్చాను? ఈ హవర్స్ని ఏదైతే లీటర్స్గా తీసుకున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందని తీసుకున్నాను.
అలాగే ఇప్పుడు ఎఫిషియన్సీ ఎలా వస్తుందంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, మనకు మొత్తం 60 లీటర్లు ఫిల్ చేయాలి, కానీ మనం ఏం చేస్తున్నాం 17 లీటర్లు మాత్రమే ఫిల్ చేయగలుగుతాం. ఇది మన ఆన్సరు 17/60. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఏ పంప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 2 hours బికాస్ ఆఫ్ ఏ లీక్. మళ్ళీ ఇక్కడ కూడా లీక్ ఉంది. 1/3 hours టు ఫిల్ ది ట్యాంక్. చూడండి, బికాస్ ఆఫ్ లీక్ అంటున్నాడు అంటే ఏ నెటోడు 2 గంటల్లో ఒక ట్యాంకును ఫిల్ చేయగలుగుతానని అంచనా వేస్తే అంటే చేయగలుగుతాడని చెప్తుంటే బికాజ్ ఆఫ్ ఏ లీక్. చూడండి, ఒక లీక్ ఉండడం వల్ల అది ఏం చేస్తుంది, ఏదైతే ఏ పంపు ఉందో అది ఏం చేస్తుందంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. 2 గంటలే కాదు, 2 గంటలు 1/3 తీసుకుంటుంది. చూడండి, దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే 2 3 6, 6 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా 1/3 అంటే ఎంత వస్తుంది 7/3 వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 7/3 అనేది దేనికి సంబంధించిందంటే ఈ 7/3 ఫస్ట్ పైప్ని పైప్ 1 అనుకోండి ఫిల్ చేసేదాన్ని, ఈ లీక్ని పైప్ 2 అనుకోండి. ఈ 2 కలిపితే అంటే బికాజ్ ఆఫ్ ఏ లీక్ అంటున్నాడు, ఇట్ టుక్ అంటున్నాడు. చూడండి, ఇట్ అంటే ఏంది ఇక్కడ, ఇది ఈ పైప్ అని అర్థం, ఏ పైపు ఫిల్ చేసే పైప్ అని అర్థం. సో ఇది ఒకళ్ళకి ఇచ్చారా అంటే ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కలిపిచ్చారనేసి మీరు పరిగణనలో తీసుకోవాలి. సో పైప్ 1 2 గంటలు, పైప్ 1 ప్లస్ పైప్ 2 ఇద్దరు కలిసి ఎన్ని గంటలు అంటే 7/3 గంటలు. ఇప్పుడు ఎఫిషియన్సీ ఎలా వస్తుందంటే ఈ డివిజన్ ఉందా, ఇది కింద ఈ 3ని మీరు వదిలిపెట్టేయండి, డివిజన్లో కింద ఉన్న దాన్ని వదిలిపెట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని ఇక్కడ 7 ఇక్కడ 2నే తీసుకోండి. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏంటి, 7. 7 2తో పోతుందా, పోదు. మళ్ళీ 7ని మల్టిప్లై చేయండి, 7 2 14, 2 పోతుంది కదా, పోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి 2 7 14. సో ఇప్పుడు ఈ 14ని ఏం చేస్తారంటే ఎఫిషియన్సీ కోసం చేసేది 7/3 కాబట్టి 7 1 7 2 2 3 యువతలు తీసుకురండి. ఈ 3ని 2 3 ఎంత 6. సో పైప్ 1 ప్లస్ పైప్ 2 6, పైప్ 1 7. చూడండి, పైప్ 1 ఏం చేస్తున్నాడంటే 7 లీటర్లను ఫిల్ చేస్తున్నాడు. మొత్తం 14 లీటర్లు ఫిల్ చేయాల్సి ఉంటే పైప్ 1 ఏం చేస్తున్నాడు 7 లీటర్లను ఫిల్ చేస్తున్నాడు. పైప్ 1 ప్లస్ పైప్ 2 ఇద్దరు కలిసి ఎంత చేస్తున్నాడు అంటే 6 వరకే చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇతను 7 చేస్తున్నాడు, వీళ్ళిద్దరు కలిపితే 6 చేస్తున్నారు. అంటే ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గుతుంది. ఈ ఒకటి ఎవరు చేస్తున్నారంటే P2 చేస్తున్నాడు. ఇది తగ్గడానికి గల కారణం ఏంటంటే ఇతను ఏం చేస్తున్నాడు, నెగిటివ్ వర్క్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, నెగిటివ్ వర్క్. ఎందుకు, లీక్ అవుతుంది, ట్యాంకుకి లీక్ అవుతుంది, కింద హోల్ ఉంది ట్యాంకుకి, ఆ లీక్తో ఆ 1 అంటే గంటకు ఇతను 7 లీటర్లు పోతుంటే ఇతను ఏం చేస్తున్నాడు 1 లీటర్ని కింద డ్రైన్ చేస్తున్నాడు. గంటకు 7 లీటర్ అతను పోస్తుంటే ట్యాంక్లో 1 లీటర్ని ఇతను బయటకు వదిలేస్తున్నాడు. సో ఇతను వీళ్ళిద్దరు కలిసి చేసేది అంతా 6 లీటర్లే చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కలిసి ఎంత చేస్తున్నారంటే 6 లీటర్లే మాత్రమే. అంటే P1 ఒక్కడే, అంటే P1 P2 ఇద్దరు కలిసి చేస్తే 1 గంటలో ఎంతవరకు చేస్తున్నారంటే 6 లీటర్లు మాత్రమే చేయగలుగుతున్నారు. అయితే మనకు క్వశ్చన్ అడిగింది ఇద్దరు కలిసి చేస్తే ఎంత వర్క్ అనేసి కాదు మనకు అడిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అడిగింది ఏంటి, ద లీక్ కెన్ డ్రైన్ ఆల్ ద వాటర్ ఆఫ్ ద ట్యాంక్. చూడండి, ఇప్పుడు P1 ప్లస్ P2 = 6 అని తీసుకుంటే P2 = 6 మైనస్ యువతలు వస్తే 7. ఈ -1 ఏంటంటే ఇది లీక్ అని అర్థం. ఏంటిది, లీక్ అని అర్థం. సో మనకు అడిగింది ఏంటంటే టోటల్ వర్క్ డ్రైన్ బై లీక్ ఎంతసేపట్లో డ్రైన్ చేస్తుంది. మొత్తం నింపాల్సిన ట్యాంక్ 14 గంటలు. ఎఫిషియన్సీ మనకి ఎంత వచ్చిందంటే ఇది టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వస్తే మనకి ఏమొస్తుంది, టైం వస్తుంది. ఏమొస్తుంది, టైం వస్తుంది. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వస్తే టైం. మనకి ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 లీటరే కదా ఈ లీక్ డ్రైన్ చేస్తుంది, 1 అంటే 14 గంటల్లో లీటర్ ఒక లీటర్ని 1 గంటలో బయటికి తీసేస్తే 14 లీటర్ని ఎన్ని గంటలు పడుతుంది అంటే 14 గంటలు పడుతుంది. అంటే ట్యాంక్ మొత్తం ఎంటీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది, 14 గంటలు పడుతుందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది అనదర్ క్వశ్చన్. కొంచెం టఫ్గా అనిపిస్తుంది, అందరూ కూడా చాలా ఈజీగా తప్పు చేస్తారు. ఈజీ అనుకుంటారు కానీ చాలా ఈజీగా రాంగ్ మార్క్స్ వస్తాయి, అలాగే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. చూడండి -2.5 గుర్తుంచుకోండి, 0.25 వస్తాయి బ్యాంకింగ్ ఎగ్జామ్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారనేది చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు చేయొద్దండి. చూడండి, 2 pipes A and B can fill a tank in 6 hours and 4 hours respectively. If they open on alternative hours
అండ్ ఇఫ్ పైప్ ఏ ఈజ్ ఓపెన్ ఫస్ట్ దెన్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు ఫిల్ ది ట్యాంక్. చూడండి, ఏ బి ఇద్దరు ఏం చేస్తున్నారు, ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తున్నారు. అయితే ఏ గాడు ఫస్ట్ పోస్తున్నాడు, దాని తర్వాత ఇతను ఆగిపోతున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, బి అనేటోడు పోస్తున్నాడు, తర్వాత ఇతను ఆగిపోతున్నాడు, మళ్ళీ ఇతను పోస్తున్నాడు, ఇతను ఆగిపోతున్నాడు, ఇతను ఆగిపోతున్నాడు, ఇతను పోస్తున్నాడు. ఇది మనకి ఇచ్చింది. ఈ విధంగా పోస్తే, ఈ విధంగా జరిగితే ఏంటంటే, ఈ విధంగా పోసుడు అంటే ఇక్కడ ఒక పంపు ఉంది, ఇక్కడ ఒక పంపు ఉంది, ఇక్కడ ఇది మనం చిన్నప్పుడు ఇది కొట్టుకునే హ్యాండ్ పంపులో ఇది ఒక పంపు ఉంది ఇక్కడ. అయితే ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ మీ నాన్న పంపు దగ్గర వెళ్ళాడు, ఈ పంపు కట్టుకొని వచ్చేసి దీంతో ట్యాంక్లో పోసాడు. సో మీరు దాని తర్వాత మీరు వెళ్ళారు, అలాగే ఈ పంపును కొట్టేసుకొని మీరు వచ్చి కూడా ఈ ట్యాంక్లో పోసారు. సో ఈ విధంగా మీ నాన్న మీరు ఇద్దరు ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ ట్యాంక్ ఎన్ని రోజుల్లో ఫిల్ అవుతుంది, ఎన్ని రోజుల్లో ఫిల్ అవుతుంది, లేకపోతే ఎన్ని గంటల్లో ఫిల్ అవుతుంది, ఇది మనకు క్వశ్చన్. అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీ నాన్న ఒక గంటకు 6 లీటర్స్ మాత్రమే 6 లీటర్ పోస్తానంటున్నాడు, మీరు 4 లీటర్లు పోస్తున్నారు. సో ఓకే, నో ఇష్యూ. అయితే ఈ రెండిట్లో పెద్ద నెంబర్ అంటే 6, 6తో 4 పోతుంది అంటే పోదు. సో ఏం చేయాలి, 6 అండ్లు 12, 12 తీసుకోండి. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత అనేది చూద్దాం. 12 డివైడెడ్ బై 6 ఎందుకు తీసుకోవాలంటే 12 డివైడెడ్ బై 6 ఇది టోటల్ వర్క్ డివైడెడ్ బై మీరు అంచనా వేసిన వర్క్. మొత్తం 12 లీటర్లు ఒక ట్యాంక్ని ఫిల్ చేయాలంటే, ఒక తొట్టిని ఫిల్ చేయాలంటే 12 లీటర్లు పోస్తే సరిపోతుంది. కాబట్టి మీరేం చెప్తున్నారు, ఆ 12 లీటర్లు 6 గంటల్లో పోసేస్తానని చెప్తున్నారు. అంటే ఒక గంటకి ఎంత పోస్తారంటే 6 2 12. సో 2 లీటర్లు, ఒక గంటకు 2 లీటర్లు మాత్రమే మీరు పోయగలుగుతారు. అలాగే మీరు అంటే ఇది మీ నాన్నది, అది మీరు చూద్దాం. చూడండి, 12 డివైడెడ్ బై 3, 12 డివైడెడ్ బై 4, 4 1 4 3 అంటే మీరు ఒక గంటకు 3 లీటర్లు పోస్తున్నారు. అలాగా 3 × 4, 4 గంటలు పోస్తే 12 లీటర్లు పోసేస్తారు. అలాగే 4 గంటలు చేస్తే అంటే ఈ టోటల్ వర్క్ అయిపోతుంది. అలాగే ఇతను మీ నాన్న ఏం చేస్తున్నాడు, ఒక గంటకు 2 లీటర్లు పోస్తున్నాడు. అలాగే టోటల్ టైం 6 గంటలు పోస్తే అదే విధంగా 6 2 12 సరిపోతుంది. సో మీరు చేసింది ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే క్వశ్చన్. అయితే చూడండి, ఒక గంటలో మీరు పోసేది ఎంతంటే 2 లీటర్లు, మీ నాన్న పోసేది ఏంటంటే 3 లీటర్లు. ఇద్దరు కలిసి ఒక గంటలో ఎన్ని లీటర్లు పోస్తున్నారంటే 5 లీటర్లు పోస్తున్నారు. సో అంటే ఒక గంటకి మీరిద్దరు కలిసి ఎన్ని లీటర్లు పోస్తున్నారు అంటే 5 లీటర్లు పోస్తున్నారు. ఇది మీ నాన్నకు ఒక గంట, మీకు ఒక గంట. సో 2 గంటల్లో మొత్తం ఎంత లీటర్లు పోస్తున్నారంటే 5 లీటర్లు పోస్తున్నారనేసి అర్థం. సో మనకు 12 లీటర్లు పోయడానికి ఎంతసేపు పడుతుంది, 2 గంటలు పడుతుంది. ఎంత, 5 లీటర్స్ నింపడానికి 2 గంటలు పడుతుంది. 12 లీటర్స్ పట్టడానికి ఎన్ని గంటలు పడుతుంది. ఈ విధంగా చేయండి. మీరు ఈ విధంగా చేస్తే ఏమొస్తుందంటే, సో మనకి ఇక్కడ కావాల్సింది 12 కాబట్టి 2 గంటలు కాబట్టి 24 డివైడెడ్ బై 5 వస్తుంది. 24 డివైడెడ్ బై 5 కాబట్టి 5 4 5 4 20, ఇంక పైన 4 మిగులుతుంది బై 5. ఇది ఆన్సర్లో ఉంటుంది. కానీ ఇది రాంగ్, ఇది రాంగ్. ఎందుకు రాంగా చెప్తాను చూడండి. ఇది ఎందుకు రాంగ్ అంటే, మన క్వశ్చన్లో ఇచ్చింది ఫస్ట్ మీ నాన్న పంపు దగ్గర వెళ్ళి వాటర్ కొట్టుకొని వచ్చాడు, తర్వాత మీరేం చేశారు, మీరు వెళ్ళి వాటర్ కొట్టుకొని వచ్చారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఆల్టర్నేటివ్గా జరుగుతుంది. ఇప్పుడు మీరు చేసిన విధానం ఏంటంటే, ఇది ఎంత అంటే అది ఎంత అని చేశారు, అది తప్పు వస్తుంది. మీరు ఆన్సర్లో కూడా చూసుకుంటే అది తప్పు వస్తుంది. అందరు చాలామంది అదే విధంగా ఫాలో అవుతూ ఉంటారు, అది తప్పండి. చూడండి, 2 గంటల్లో 5 లీటర్లు ఫిల్ చేశారు. ఫస్ట్ 2 గంటల్లో ఎన్ని లీటర్లు ఫిల్ చేశారంటే 5 లీటర్లు. మనకు మొత్తం రావాల్సింది 12 లీటర్లు. నెక్స్ట్ 2 గంటల్లో ఎన్ని లీటర్లు, 5 లీటర్లు. నెక్స్ట్ గంటలో అంటే ఇక్కడ మీరు మీ నాన్న, ఇక్కడ మీరు మీ నాన్న. అంటే ఫస్ట్ ఎవరు వెళ్ళారు, మీరు వెళ్ళారు అనుకోండి ఒకేలా. తర్వాత ఎవరు వెళ్ళారు, మీ నాన్న వెళ్ళారు. ఫస్ట్ మీ నాన్న వెళ్ళాడు, తర్వాత మీరు వెళ్ళారు. సో ఇప్పుడు మీరు వెళ్ళడం అయిపోయింది. నెక్స్ట్ 1 అవర్లో ఎవరు వెళ్తున్నారు, మీ నాన్న. ఫస్ట్ మీ నాన్న వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక నెక్స్ట్ గంటలో ఎన్ని ఫిల్ చేస్తున్నాడు, 2 లీటర్లు ఫిల్ చేస్తున్నాడు. అంటే 5 + 5 + 2 ఎంత, 5 + 5 10, 10 + 2 12. 12 లీటర్లు మన టోటల్ ఫిల్ చేయాల్సింది. ఇక్కడ ఎన్ని గంటలు పడుతుంది, ఫస్ట్ 2 గంటలు ఇద్దరు కలిసి చేశారు, నెక్స్ట్ 2 గంటలు ఇద్దరు కలిసి చేశారు, తర్వాత 1 గంటలో ఎవరు వెళ్ళారు, మీ నాన్న వెళ్ళాడు. సో ఇక్కడ 2 2 4, ఇక్కడ 5 గంటలు. అర్థమైందా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ 2 అవర్స్లో 5 అవర్స్ ఇద్దరు కలిసి చేశారు, నెక్స్ట్ 2 అవర్స్లో 5 అవర్స్ ఇద్దరు కలిసి చేశారు. ఇప్పుడు మాత్రం
మీ నాన్న మాత్రమే వెళ్ళాడు, మీరు వెళ్ళేలోపు ట్యాంక్ నిండిపోయింది. ఓకేనా, మీరు వెళ్ళేలోపే ట్యాంకు నిండిపోయింది. సో ఫస్ట్ 2 hours 5 liters, నెక్స్ట్ 2 hours 5 liters, తర్వాత 1 hour మాత్రం 2 liters. సో టోటల్ ఇక్కడ టైం ఎంత వచ్చింది? 2 2 + 4 4 + 1 5 hours. టోటల్ లీటర్స్ 5 5 + 10 + 2 12 liters. సో 5 hoursలో టోటల్ ఈ ట్యాంక్ని, ఈ తొట్టిని, మీ ఇంట్లో ఉన్న తొట్టిని మీ నాన్న మీరిద్దరు కలిసి ఏం చేసేటోళ్ళు? ఫిల్ చేసేటోళ్ళు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 2 hoursకి మనం 2 hoursకి ఎంత అండి మనం ఫిల్ చేసి 5 లీటర్ అయితే మొత్తం 12 లీటర్స్కి ఎంతసేపు పడుతుంది? ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. కొంచెం ఇవి ఆలోచించాల్సి వస్తుందండి. ఓకేనా, కొంచెం మీరు ఎగ్జామ్ చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడే చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎగ్జామినేషన్లో కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఒక లాజిక్ చెప్తాను. ఎగ్జామ్స్ మీరు స్పీడ్ టెస్ట్లు ఇచ్చేటప్పుడు ఏ విధంగా మీరు రాయాలనేది. రోజు ఒక మనిషి ఒక బైక్ మీద 100 స్పీడ్తో పోతున్నాడు అనుకోండి. అతనికి యాక్సిడెంట్ అంటే అతనికి అలవాటు అయిపోయింది. అతనికి యాక్సిడెంట్ 100 స్పీడ్లో జరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే రోజు వెళ్తున్నాడు, అలవాటు అయిపోయింది. కానీ రోజు ఒక అతను మాత్రం 30 స్పీడ్తో పోతున్నాడు అనుకోండి. ఒకే రోజు 100 స్పీడ్తో వెళ్ళాలనుకున్నాడు ఆ మనిషి, డ్యూ టు ఎమర్జెన్సీకి 100 స్పీడ్తో వెళ్ళాలనుకున్నాడు. కానీ ఇక్కడేంటి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఓకేనా, ఎందుకంటే రోజు 30 స్పీడ్ మీదే పోతున్నాడు, ఈరోజు ఒక్కరోజు 100 స్పీడ్ మీద పోవాలంటే ఆ స్పీడ్లో ఏం చేస్తాడో ఈ మనిషికి తెలియదు. సో మీరు ఏం చేస్తారంటే స్పీడ్ టెస్ట్లు రాసేటప్పుడే 100% స్పీడ్తో పోండి. ఏం చేయాలి? 100% స్పీడ్తో పోండి. తర్వాత మీరు ఎగ్జామినేషన్లో ఎప్పుడైతే ఐబీపీఎస్ ఎగ్జామ్ రాస్తారో ప్రిలిమ్స్, అక్కడ 90కి వెళ్ళినా ఏం కాదు, 80కి వెళ్ళినా ఏం కాదు, 70కి వెళ్ళినా ఏం కాదు, ఆఖరికి 100లో 50 మీరు రెడ్యూస్ చేసుకున్నా మీరు అక్కడ క్వశ్చన్స్ లెవెల్ అనేవి మీరు రాసే స్పీడ్ టెస్ట్ కంటే క్వశ్చన్స్ లెవెల్ చాలా చాలా తక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్